హాయ్ హలో నమస్తే. నేను మీ రమేష్ కట్ట. ఉష్ణోగ్రతలు ఇలా పెరుగుతూ పోతే ఏంటి పరిస్థితులు? ప్రస్తుతం మనం అందరం కూడా చూస్తున్నాం. భారతదేశంలో అదేవిధంగా తెలుగు రాష్ట్రాలలో మనం పరిశీలించినప్పుడు దేశవ్యాప్తంగా మన తెలుగు రాష్ట్రాలలో కూడా 45 to 47 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ నమోదవుతుంది. మరి ఇలా టెంపరేచర్ పెరుగుతూ పోతే జరిగేటువంటి పరిణామాలు ఏంటి? ఈ టెంపరేచర్ పెరగడానికి గల కారణం ఏంటి? ప్రతి సంవత్సరం ఉష్ణోగ్రత ఇంక్రీజ్ అవుతూ పోతే మనిషి మనుగడ ఈ భూమిపైన కష్టమేనా? మరి ఇలాంటి పరిస్థితులలో ఈ ఉష్ణోగ్రత పెరుగుదల ఎలా దాన్ని తగ్గించాలి అనేటువంటి కొన్ని విషయాల గురించి ఇక్కడ మనము చర్చిద్దాం. మై డియర్ ఫ్రెండ్స్, సో ప్రస్తుతం మనం పరిశీలిస్తున్నట్లయితే దేశవ్యాప్తంగా అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో చూసినట్లయితే సో ప్రస్తుతం 47 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ రీచ్ అవుతుంది. 47 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత అనేటువంటిది చాలా ఎక్కువ టెంపరేచర్. జనరల్గా మనం పరిశీలిస్తే సాధారణ టెంపరేచర్ రూమ్ టెంపరేచర్ అంటాం 27 డిగ్రీ సెల్సియస్. 27 డిగ్రీ సెల్సియస్ మనందరికీ తెలుసు. మన బాడీ టెంపరేచర్ నార్మల్ టెంపరేచర్ 37 డిగ్రీ సెల్సియస్. అదే ఫారెన్ హీట్లో అయితే 98, అప్రాక్సిమేట్లీ 98 డిగ్రీ ఫారెన్ హీట్. జనరల్గా మనం చూస్తే సో జ్వరం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు ఫీవర్ 100 ఉంది, 105 ఉంది, 110 ఉంది అంటుంటాడు. హై ఫీవర్, 110 మీన్స్ హై ఫీవర్, 110 డిగ్రీ ఫారెన్ హీట్. ప్రస్తుతం మనకు రీచ్ అయ్యేటువంటి ఈ 47 డిగ్రీ సెల్సియస్ని మీరు ఫారెన్ హీట్లో కన్వర్ట్ చేసుకున్నట్లయితే సో 114, అప్రాక్సిమేట్లీ 114, 115 డిగ్రీ ఫారెన్ హీట్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఇది చాలా ఎక్కువ టెంపరేచర్. మనిషి ఈ టెంపరేచర్ని తట్టుకునేటువంటి పరిస్థితులు లేవు. మరి ఇలా మనం పరిశీలిస్తే ప్రతి సంవత్సరం ఉష్ణోగ్రతలు పెరుగుతూ పోతే, ప్రతి సంవత్సరం టెంపరేచర్ పెరుగుతూ పోతే రానున్నటువంటి 15 నుండి 20 సంవత్సరాలలో టెంపరేచర్ ఒకవేళ 50 నుండి 55 డిగ్రీలు 55 డిగ్రీ సెల్సియస్కి రీచ్ అయినట్లయితే మనిషి మనుగడ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది అని చెప్పొచ్చు. మై డియర్ ఫ్రెండ్స్, మనకు సమస్య వస్తే మనం తీర్చుకుంటాం. ఎవరి సమస్యను వాళ్ళు తీర్చుకుంటారు. కానీ ఇది యావత్ ప్రపంచం సమస్య, యావత్ దేశ సమస్య. భూగ్రహం మీద నివసించేటువంటి ప్రతి ప్రాణికి ఇది ఒక పెద్ద సమస్య. మరేంటి, ఎలా ఉష్ణోగ్రతని తగ్గించడానికి మనం చేయాల్సిన పని ఏంటి? మనతో పాటు పాలక పక్షంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు చేయాల్సిన పని ఏంటి? ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మనం ఇక్కడ భావించవచ్చు. మనకెందుకు లేనటువంటి ఒక ఆలోచనలు, అంటే మనకి ఎండ తీవ్రత పెరగగానే దానికి ఆల్టర్నేట్గా కూలరా, ఏసీనా, ఆల్టర్నేట్ చూసుకుంటున్నాం, తప్పు లేదు. కానీ ఇప్పుడు కూలర్ కూడా ఈ ఎండ తీవ్రతకి పనిచేయట్లేదు. ఆ తదనంతరం ఏసీ కూడా దాని ఎఫెక్ట్కి పనిచేయకపోయే ప్రమాదం ఉంది. ఇలా ఆల్టర్నేట్ చూస్తూ పోతే ప్రకృతికి ఆల్టర్నేట్ అంటూ ఏది ఉండదు. ప్రకృతిని ఎలా ఉండాలో అలా ఉంచాలి తప్ప ప్రకృతిని కాదని మనం ఆల్టర్నేట్ చూసుకుంటున్నాము అంటే త్వరలోనే ప్రకృతిలో పెను మార్పులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ పెను మార్పులకి ఎవరు కూడా తట్టుకునేటువంటి పరిస్థితి లేదు అనేటువంటి విషయాన్ని అందరూ గ్రహించాలి. మరి ఏంటి, ఉష్ణోగ్రత ఎందుకు పెరుగుతుంది? ఫస్ట్ పాయింట్ మనం ఇక్కడ పరిశీలించాల్సిన విషయం, ఉష్ణోగ్రత ఎందుకు పెరుగుతుంది. రైట్, ఉష్ణోగ్రత పెరగడానికి కొన్ని కారణాలు, ముఖ్యమైన కారణాలు పరిశీలిస్తే, నెంబర్ 1, ఉన్నటువంటి చెట్లని కొట్టివేయడం. సో వాటి ప్లేస్లలో కొత్త మొక్కలను నాటకపోవడం నెంబర్ 1 పాయింట్. అయితే ఇక్కడ అభివృద్ధి కార్యక్రమం కావచ్చు, మనం కట్టేటువంటి ఇండ్లు కావచ్చు, అనేక కారణాలు ఉన్నాయి వ్యక్తులకు. ఆ కారణాల వల్ల చెట్లను కొట్టేస్తున్నాం, ఓకే.
అయితే ప్రత్యామ్నాయం తప్పకుండా చూసుకోవాలి. మనిషి మనుగడకు అవసరమైనటువంటి ముఖ్యమైనటువంటిది ఏంటంటే చెట్టు. ఆక్సిజన్ తీసుకోవాలి అన్నా, ఈ ఎండలను తగ్గించాలి అన్నా చెట్ల పెంపకం కంపల్సరీ. మినిమం వీలైనంత వరకు మనకున్నటువంటి ప్లేస్లలో చిన్న చిన్న మొక్కలు చిన్నవి, అంటే మనకు చాలామంది డౌట్ ఏంటంటే ఇప్పుడు నేను చెట్టు పెంచడం వల్ల ఆ చెట్టు ఏర్లన్నీ కూడా ఇండ్లలో పోతాయి, ఆ ఇండ్లలో బునాదులు పలిగిపోతాయి. రైట్, కావచ్చు, కానీ జీవితాలే పలిగిపోయే అవకాశం ఉంది. గ్రహించండి, జీవితాలే ఆగమయ్యేటువంటి పరిస్థితి రాబోతుంది. ఇది ఏ ఒక్కరికో పరిమితం కాదు. ఆయన బాగా డబ్బున్న ఆయనకు ఇబ్బంది కాదు, లేదు పేదోనికేం కాదు. డబ్బు పేద, ధనిక పేద, పెద్దోడు చిన్నోడు తారతమ్యమేం లేదు. ప్రకృతి విలయ తాండవం వచ్చినట్లయితే ఎవ్వరు కూడా తట్టుకోలేరు. గ్రహించాలి, విషయాన్ని గ్రహించాలి. రాబోయే తరాలకు ఇది పెను శాపంగా మారబోతుంది. గ్రహించండి. సో నెంబర్ 1, చెట్లు కొట్టేయడం వల్ల ఉష్ణోగ్రత పెరుగుతుంది. నెంబర్ 2, మనం వాడేటువంటి వాహనాలు. రైట్, అవసరానికి వాడుతున్నాం కావచ్చు, కానీ చిన్న పనులకు కూడా మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సరే అవసరాన్ని బట్టి వాడుతున్నాం వెహికల్స్, ఓకే, దానివల్ల పొల్యూషన్ పెరిగిపోతుంది. వాతావరణంలో పెను మార్పులు సంభవిస్తున్నాయి. అది మన చేతిలో పని. చిన్న పనులకు సైకిల్ వాడడం అనేటువంటిది చాలా ముఖ్యం. అంటే వాహనాలు వాడకం చాలా ఎక్కువ అయింది అనే విషయాన్ని గ్రహించాలి. చెట్లు కొట్టివేయడం, వాహనాలు విపరీతంగా వాడడం, దాంతోపాటు మనం పరిశీలించినట్లయితే సో ఈ వాతావరణంలో జరిగేటువంటి మార్పులకు మరొక కారణం కూడా ఇక్కడ మనం ప్లాస్టిక్ని చెప్పవచ్చు. థర్డ్ వన్, ప్లాస్టిక్ కవర్స్, బ్యానర్స్, ఎవరి అవసరం ఉన్నట్టు. అంటే ఇక్కడ సరే చూద్దాం, మనం ప్లాస్టిక్ కూడా కారణమే. ఇలా ఈ 3 చెట్లని కొట్టివేయడం, వాహనాల యొక్క వాడకం చాలా ఎక్కువ కావడం, ప్లాస్టిక్ విపరీతంగా వాడుకోవడం. సో వీటికి ప్రత్యామ్నాయాలు మరి ఎలా ఇవి ఉష్ణోగ్రత పెరగడానికి గల కారణాలు. మరి ఉష్ణోగ్రత తగ్గించాలంటే మనం ఏం చేయాలి? సో వీలైనంత వరకు మనకున్నటువంటి ప్లేస్లలో మనకు అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితిని బట్టి చిన్న మొక్కలు నాటేటువంటి ప్రయత్నం చేద్దాం. నేను కూడా చేస్తా. నువ్వు లెస చెప్తున్నావు కానీ చేస్తావు అంటే రైట్, కంపల్సరీ నేను చేద్దానికి సో సుముఖంగా ఉన్నా, కంపల్సరీ చేస్తా. నేను చెయ్యండి మీకు చెప్పను. నేను కూడా మొక్కలు నాటుతా, మా పిల్లలతో కూడా మొక్కలు నాటిస్తా. వాటి యొక్క సంరక్షణ చూసుకునే బాధ్యత నాది. తప్పకుండా నేను ఆ పని చేస్తా. వీలైనంత వరకు మొక్కలు మనం నాటించే ప్రయత్నం చేద్దాము. మనతో పాటు ప్రభుత్వాలు కూడా ఇక్కడ ప్రభుత్వాలను ప్రశ్నించాలి. వాతావరణంలో జరిగేటువంటి మార్పుల గురించి తెలియని నాయకులు చాలామంది ఉన్నారు. వాళ్ళు అంటారు ఎండ పెరిగితే మనం ఏం చేస్తామని. అది వాళ్ళ నాలెడ్జ్. నేను కొంతమంది గురించి చెప్తున్నా. అధికారంలో ఉండొచ్చు, ప్రతిపక్షంలో ఉండొచ్చు, వాళ్ళు రకరకాల మంత్రి పదవులు చేయొచ్చు. ఎండే కదా పెరుగుతుంది, ఎండాకాలంలో ఎండ పెరగకుంటే ఏమైంది అంటారు. నాయన ఎండ పెరుగుద్ది కరెక్టే, కానీ పెరిగేంత వరకు పెరిగితే ఏం కాదు. అది విపరీతంగా పెరిగినప్పుడు నువ్వు నేను ఎవరు కూడా తట్టుకునే పరిస్థితి లేదు ఈ భూమి మీద. కాబట్టి మన వంతుగా మనం ఇక్కడ మొక్కలు నాటేటువంటి ప్రయత్నం చేద్దాము. దీంతోపాటు స్వచ్ఛంద సంస్థలతో కలిపి ప్రభుత్వాలు కూడా ఈ చర్య పైన, అంటే ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి, ఎప్పుడైతే వ్యక్తికి ఇబ్బంది అవుతుందో అప్పుడే దానివల్ల ఎంతవరకు మనకు ఉపయోగం ఉందో తెలుస్తుంది. ఎండలు పుట్టేటప్పుడే సినిమా హీరోలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, సో గొప్ప స్థానంలో ఉన్నటువంటి వారు ఎవరైనా సరే సో దీని గురించి కొంచెం చర్చ రావాలి. టీవీలలో కావచ్చు, ఎక్కడైనా సరే చర్చ రావాలి. చర్చ బయటికి వచ్చినప్పుడే ఆ పని కార్యాచరణ రూపంలో జరిగేటువంటి అవకాశం ఉంటుంది. దయచేసి రాజకీయ నాయకులారా, ప్రతిపక్షం మరియు పాలక పక్షంలో ఉన్నటువంటి నాయకులారా, మేధావులారా, సో ఈ వార్తా ఛానళ్ళు అన్నీ కూడా ఈ పెరిగేటువంటి ఉష్ణోగ్రత సంబంధించి చర్చను చేపట్టినప్పుడు ఆటోమేటిక్గా పరిష్కారం దొరికేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మొక్కలు మనం నాటుతూ ప్రభుత్వాలు కూడా ఇది ఒక అమోఘమైనటువంటి కార్యక్రమంగా చేపట్టి మొక్కలను నాటేటువంటి ప్రయత్నం చేయాలి. దాంతోపాటు అవసరానికి అయితేనే మనం వెహికల్స్ తీసే ప్రయత్నం చేద్దాం. చిన్న పనులకి సైకిల్స్ వాడదాం, పొల్యూషన్ ఉండదు.
మనకు ఎక్సర్సైజ్ అవుతుంది. సో అన్ని రకాలుగా పెట్రోల్ సేవ్ అవుతుంది, అన్ని రకాల ఉపయోగాలు ఉంటుంది. కాబట్టి సో పెద్ద పెద్ద వాళ్ళు వాడుతూ ఉంటే ఆటోమేటిక్గా మిమ్మల్ని చూసి మిగతా వాళ్ళు కూడా వాడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక 5-6 కిలోమీటర్ల పరిధి లోపల పనులకు సైకిల్ను వాడడం చాలా 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 బెటర్. ఈ రోజులలో సైకిల్ వాడితే వాడిని రకరకాలుగా హేళన చేసే అవకాశం ఉంది. అది కరెక్ట్ కాదు. సైకిల్ వాడడం వల్ల మనం ఇక్కడ సో ఈ ఉష్ణోగ్రతను తగ్గించడంలో మన పాత్ర ఉంది అనేటువంటి విషయాన్ని గర్వంగా నువ్వు చెప్పొచ్చు. చిన్న చిన్న పనులకు 1 కిలోమీటర్ నుంచి 2-3 కిలోమీటర్ల వరకు పనులు ఉన్నప్పుడు, కూరగాయలకు పోతున్నప్పుడు కావచ్చు, బయటకు వెళ్తున్నప్పుడు కావచ్చు, వాకింగ్కి వెళ్తున్నప్పుడు కావచ్చు, సైకిల్ వాడడం వల్ల మనము ఈ ప్రకృతిలో జరిగేటువంటి కొన్ని మార్పులను అరికట్టే అవకాశం ఉంది. దయచేసి ఈ విషయాన్ని గమనించండి. ఇకపోతే దాంతోపాటు ఈ ప్లాస్టిక్ సంబంధించి ముఖ్యంగా ప్రభుత్వాలు సో అప్పుడు మనం చూస్తూ ఉంటాం, మున్సిపాలిటీ వాళ్ళు వస్తుంటారు, ఈ చిన్న చిన్న షాపుల మీద పడి సో అక్కడ షాప్ సీజ్ చేయడం, ఆ కవర్లను బ్యాన్ చేయడం, కొంత ఫైన్ వేయడం. అది ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ మనం ఆ షాపుకి పోతే కట్టల ప్లాస్టిక్ కవర్లు అక్కడ ఉంటాయి. బ్యానర్స్ ఆనాడు ఒక మంత్రి చెప్పిండు అనుకోండి, నేను లాస్ట్ గవర్నమెంట్లో కూడా చెప్పారు, బ్యానర్ రహిత రాష్ట్రంగా చేద్దాము అని. సో ఏం జరుగుతుందో మనకైతే తెలియదు. వేల ఫ్లెక్సీలు, ఒక నాయకుడు వస్తుంటే వేల ఫ్లెక్సీలు. దయచేసి గమనించండి. ఏ ఒక్కరినో విమర్శించడానికి కాదు నేను చెప్పేది. ఫ్యూచర్ భావి తరాలకు నువ్వు ఎన్ని వందల వేల కోట్లు ఇచ్చినట్టు ముఖ్యం కాదు. వాళ్లకు మనం అందించాల్సింది ఆక్సిజన్. దానితో పాటు ఎండ తీవ్రతను తగ్గించినట్లయితే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ప్రశాంతంగా జీవించే అవకాశం ఉంటుంది. మనం ఇలానే మన పని మనం చేస్తూ పోతే ఇవన్నీ పట్టించుకోనట్లయితే, ప్రభుత్వాలు పట్టించుకోనట్లయితే, ప్రజలు పట్టించుకోనట్లయితే, మేధావులు పట్టించుకోనట్లయితే రాబోయేటువంటి తరాల వారు చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సినడానికి అవకాశం ఉంది. ఇది భూతాపంగా మనం చెప్పొచ్చు. భూతాపాన్ని తగ్గించాలంటే భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ వారి వంతుగా కొన్ని విషయాలు సో తప్పకుండా పాటించాలి. సో వీలైనంత వరకు మొక్కలు నాటే ప్రయత్నం చేయండి. దగ్గర మనం ప్రయాణం చేయదలుచుకుంటే సైకిల్ వాడే ప్రయత్నం చేద్దాం. దాంతోపాటు ప్లాస్టిక్ని అరికట్టడానికి ప్రభుత్వాలు చర్య తీసుకోవాలి. దయచేసి అందరూ కూడా సో ఈ వీడియో అందరికీ షేర్ చేస్తూ ఎవరి వంతుగా వాళ్ళు సో మన పని మనం ఈ ఉష్ణోగ్రతను తగ్గించడానికి కొన్ని ప్రయత్నాలు చేద్దామని మీరు కూడా చేస్తారని, మీతో పాటు నేను కూడా తప్పకుండా పాటిస్తానని చెప్తూ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ. జై హింద్.